అసలు ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో, ఎవరికి ఏం చేస్తుందో మాకు అర్థం అవుతలేదు. సంక్షేమ పథకాలు ఇచ్చారంటున్నారు కదా ఎక్కడ దాని ఇచ్చిందన్న సగం మందికి ఉన్నోళ్ళకి అందినాయి కానీ లేని వాళ్ళకైతే ఎవరికి అందలేదు. అది వేస్ట్. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండింటే ఇప్పటికి హైదరాబాద్ కంటే డబుల్ డెవలప్మెంటింగ్ అవుతుండే అనుకుంటున్నాను నేను. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉండింటే ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుండే ఆంధ్రాలో. సో ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను మారుస్తా, నేను ఇచ్చేస్తా, అందరికి మంచి చేస్తా అని వచ్చిండు కానీ ఒక ఛాన్స్ ఇచ్చిండు కానీ ఏం చేయలేదు. సో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే అందరికి పేద ప్రజలకి మేలు జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటున్నారు? లేదన్నా అసలు ప్రభుత్వం అసలు ఏం చేస్తుందో, ఎవరికి ఏం చేస్తుందో మాకు అర్థం అవుతలేదు. అదొకటి. ఇంకోటి ఏంటంటే మందు రేట్లు విచిత్రంగా, ఒక మనిషి ఒక పొలానికి వెళ్ళొచ్చి ఒక తృప్తి పడడానికి ఏదో కోటర్ అన్నా ఒక 90 అన్నా కొనుక్కుంటారు. దాన్ని విచిత్రమైన రేట్లు ఇక్కడ తెలంగాణ నుంచి తక్కువ రేట్ల నుంచి అక్కడికి తీసుకుపోయి తాగుతున్నారు. అక్కడ మందులు తాగట్లేరు, ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి తీసుకెళ్లి తాగుతుండ్రు. అటువంటి పరిస్థితి తెచ్చినప్పుడు జగన్ గారు ఆయన ఎందుకు కావాలనుకుంటారన్న జనాలు ఒక్కటే ఫిక్స్ అయ్యింది, మాకొద్దు జగన్, మాకు కావాలి పవన్ కళ్యాణ్ అయినా లేదంటే చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒకరు సీఎం అయితే ఓకే హ్యాపీ అని జనాలు ఫిక్స్ అయ్యి. కాదు బ్రో, ఇప్పుడు మందు బ్రాండ్లు మార్చడం వల్ల అప్పుడు మందు తాగే వాళ్ళు ఎవరైనా ఓట్లు జగన్ కేసేవారు, ఆ మందు బ్రాండ్లు నచ్చక పవన్ కళ్యాణ్ కేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా టీడీపీకి? అంటే ఎందుకంటే ఈ బ్రాండ్లు ఏ బ్రాండ్ లో ఆ పేర్లు చూస్తేనే నాకు ఎట్లా అనిపించింది. ఆ పేర్లు ఏంది, ఆ మందు రేట్లు పెంచడం ఏంది, అసలు ఎప్పటి నుంచో లేంది. ఎవరు ఆయన పేరు గుర్తుకొస్తలేదు. సో అప్పటి నుంచి రేట్లు పెంచింది ఈయన వచ్చి కొత్త మార్పు తెస్తా, నేను ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను అందరికి మంచి చేస్తా అన్నాడు కానీ ఏం చేయలేదు ఈయన.